అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా వైకేటీవీ కూడా ప్రత్యేక కార్యక్రమం చేపట్టబోతుంది. ఏదైతే జ్యోతిరావు పులే చేసినటువంటి సమాజంలో ఈ కుల వివక్షతను పారదోలేందుకు చేసినటువంటి కృషి దృష్టిలో ఉంచుకొని వైకేటీవీ కూడా ముందుకు సాగబోతుంది. దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు? మీరు కూడా ఏ రకంగా దీన్ని ప్రోత్సహిస్తారు? చాలా సంతోషం అండి. వైకేటీవీ వాళ్ళు ఈ జ్యోతిరావు పులే సందర్భంగా కుల వివక్షతను పారద్రోలాలని చెప్పేసి మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీడియా అయితే ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన అనుసంధానం కాబట్టి ప్రజల్లో చైతన్యం తేవాల్సినటువంటి బాధ్యత మీకు కూడా ఉంది కాబట్టి అందులో మీరు పాలు పంచుకుంటున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కావున ఈ కుల వివక్షతను పారదోలే విధంగానే మన కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఎందుకంటే మీరు కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలా. గత ప్రభుత్వంలో ఒక్కరు కూడా ఇట్లా మైక్ పట్టుకొని ఆనాటి ప్రభుత్వాన్ని ఈ విధంగా ప్రశ్నించుంటే మనకు ఇన్ని కష్టాలు వచ్చేటివి కాదు. కాబట్టి ప్రతి ఒక్క మీడియా వాళ్ళు, ప్రతి ఒక్క సమాజం నుండి పౌరులు ప్రతి ఒక్కరు మీరు చైతన్యవంతులై ఈ కుల వివక్షతను పారదోలాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఏదైతే వైకేటీవీ చేపట్టబోయే ప్రత్యేక కార్యక్రమాన్ని సంబంధించి ఎంపీ బస్పాటి నాగరాజు కూడా కృతజ్ఞతలు జరుపుకున్నటువంటి పర్సన్. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, వైకేటీవీ కర్నూలు. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకేటీవీ.